ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిల్చొని చేసే ఉద్యోగాల్లో ఉన్నవాళ్లకు వెరికోస్ వీన్స్ సమస్య వస్తుంది. ఐటీ ఉద్యోగులు, బ్యాంక్ ఉద్యోగులు, ట్రాఫిక్ పోలీసులు, టీచర్లు, సెక్యూరిటీ గార్డుల వంటి ఉద్యోగాల్లో ఉండేవాళ్లకు వెరికోస్ వీన్స్ వచ్చే అవకాశం ఎక్కువ. శరీర భాగాల నుంచి రక్తాన్ని సిరలు గుండెకు చేరవేస్తాయి. అయితే ఇలా చేసే సమయంలో గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా రక్తాన్ని తీసుకువెళ్తాయి సిరలు. అలా తీసుకెళ్లేటప్పుడు రక్తం తిరిగి కిందకి రాకుండా ఉండడానికి సిరల్లో కొన్ని కవాటాలుంటాయి. ఈ కవాటాలు డ్యామేజ్ అయినప్పుడు వెరికోస్ వీన్స్ సమస్య వస్తుంది. నిరంతరం నిల్చొని, కూర్చొని ఉండేవాళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. 10% మందిలో ఈ సమస్య వంశ పారంపర్యం కారణాల వల్ల కూడా రావచ్చు. ఎక్కువగా 15 ఏళ్ల వయసు దాటిన వారిలో ఈ వ్యాధి బయటపడుతుంది. రక్తనాళ సంబంధ సమస్యలు 2 రకాలు: ధమనుల్లో వచ్చే సమస్యలు, సిరల్లో వచ్చే సమస్యలు. ధమనుల్లో సమస్యలు వృద్ధులైన వాళ్లు, డయాబెటీస్ ఉన్నవాళ్లలో ఎక్కువగా కనిపిస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో కనిపించే డయాబెటిక్ ఫుట్ లేదా గ్యాంగ్రీన్ సమస్య ఈ కోవలోదే. అయితే పెరిఫెరల్ రక్తనాళాలు అంటే చర్మం కింద ఉపరితల రక్తనాళాల్లో వచ్చే వెరికోస్ వీన్స్, కాలు లోపల లోతుగా ఉండే రక్తనాళాల్లో కనిపించే డీప్ వీన్ థ్రాంబోసిస్ సమస్యలు సిరల్లో కనిపించే వ్యాధులు. కాళ్లలో వాపు కనిపిస్తుంది, విపరీతమైన నొప్పి కలుగుతుంది, మజిల్ క్రాంప్స్, కండరాలు లాగినట్టుగా ఉంటాయి, చర్మంలో మార్పులొస్తాయి, చర్మం కింద ఉండే రక్తనాళాలు బలహీనమై ఉబ్బిపోతాయి. అందువల్ల అవి చర్మంపై నుంచి స్పష్టంగా కనిపిస్తాయి. ఈ లక్షణాల్లో ఏదో ఒకటి ఉన్నా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక నొప్పి, కాలి వాపు, రక్తనాళాలు పైకి కనిపించడం, చర్మంలో మార్పులు, పదే పదే పుండ్లు ఏర్పడి ఎంతకీ తగ్గకపోవడం లాంటి సమస్యల్లో ఏది ఉన్నా వెంటనే డాక్టర్ని కలవాలి. నొప్పి ఉన్నా లేకపోయినా డాక్టర్ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి నిర్ధారణ కోసం ముందుగా క్లినికల్ పరీక్షలు చేస్తారు. తర్వాత కలర్ డాప్లర్ స్కాన్ చేస్తారు. ఈ స్కాన్లో వ్యాధి ఏ దశలో ఉందో తెలుస్తుంది. తొలి దశలో ఉన్నప్పుడు మందులిస్తారు. తర్వాతి దశల్లో సర్జరీ, ఇతర చికిత్సలు అవసరమవుతాయి. వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు సర్జరీ ద్వారా రక్తనాళాలను ఓపెన్ చేసి చెడిపోయిన కవాటాన్ని తొలగిస్తారు. ఓపెన్ సర్జరీ లేకుండా లేజర్ సర్జరీ ద్వారా చెడిపోయిన కవాటం ఉన్న చోట రక్తనాళాన్ని మూసివేస్తారు. గ్లూ ఇంజెక్షన్ థెరపీ ద్వారా కూడా ఓపెన్ అయిన రక్తనాళాన్ని బ్లాక్ చేయడం ద్వారా మూసివేస్తారు. ఓపెన్ సర్జరీ అయితే 2-3 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. ఆపరేషన్ తర్వాత 2 వారాలు పూర్తిగా విశ్రాంతిగా ఉండాలి. ఈ ఆధునిక చికిత్సలు పూర్తిగా డే కేర్ ప్రొసీజర్లుగా చేస్తారు. ఇవి ఓపెన్ సర్జరీ కాదు కాబట్టి రక్తస్రావం ఎక్కువగా ఉండదు. వీటికి జనరల్ అనస్థీషియా అవసరం లేదు. లోకల్ అనస్థీషియా చాలు. కాబట్టి చికిత్స తర్వాత వెంటనే ఇంటికి వెళ్లిపోవచ్చు. విశ్రాంతి కూడా అవసరం లేదు. కాకపోతే కాళ్ల మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. ఈ చికిత్సల ద్వారా వెరికోస్ వీన్స్ ని పూర్తిగా నయం చేయవచ్చు. అయితే ఆ తర్వాత జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువసేపు కూర్చోవడం గాని, నిల్చోవడం గాని చేయకూడదు. మధ్య మధ్యలో కాళ్లకు విశ్రాంతి ఇవ్వాలి, లేదా అటు ఇటు నడవాలి. పడుకునేటప్పుడు కాళ్ల కింద దిండు పెట్టుకుని దానిపై కాళ్లు ఉంచాలి. అంటే కాళ్లను కొంచెం పైకి పెట్టుకుంటే కాళ్లలో రక్త ప్రసరణ మెరుగుపడే అవకాశం ఉంటుంది.